నా కాన్సెప్ట్ కాపీ కొట్టారు. ఎవరు? ఏ ఛానల్ వాళ్ళు? కాన్సెప్ట్ ఇవ్వండి, మిమ్మల్ని రమ్మని చెప్పారు అని ఛానల్ వాళ్ళు కాల్ చేస్తే నేను వెళ్ళా. నాకు మొదటి నుంచి నాకు నేనుగా వెళ్ళి చేద్దాం అని వెంటబడి అలవాటు లేదు. అదొక పెద్ద మైనస్ పాయింట్ నాకు. ఈ ఫీల్డ్ లో అలా ఉండకూడదు. పిఆర్ మెయింటైన్ చేయాలి, 10 మందితో కలవాలి, 10 మందితో మాట్లాడాలి. ఇవన్నీ నాకు లేవు. ఎవరైనా కాల్ చేసి వచ్చి మాకు ప్రోగ్రామ్ చేసి పెట్టు అంటే చేస్తా, లేకపోతే లేదన్నట్టుగా ఉంటుంది అనమాట. ఒకటో రెండో చేసి డెడికేటెడ్ గా చేయడం అనేది బాగా ఇష్టం. అయితే ఇక్కడ నుంచి అలా కాదు, మెనీ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నా. మెనీ ప్రోగ్రామ్. ఒకరు నాకు కాల్ చేసి మిమ్మల్ని రమ్మన్నారు, ఒకసారి ఛానల్కి రండి, ఒక కాన్సెప్ట్ ఇవ్వండి అని అడిగారు. సరే ఓకే, మన దగ్గర కుప్పలుగా కాన్సెప్ట్లు ఉంటాయి, కుప్పలుగా రౌండ్స్ ఉంటాయి, టన్నుల కొద్దీ మన దగ్గర సెగ్మెంట్లు ఉంటాయి. ఒక్క కాన్సెప్ట్ ఇవ్వమంటే 3 రకాల ప్రెజెంటేషన్తో తీసుకుని వెళ్ళాను. మేనేజ్మెంట్ కలిశాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. వేరే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఇక్కడ నాకు గంటలు ఎక్స్ప్లెయిన్ చేయండి తెలుసా. 5 minutes 5 నిమిషాల్లో అయిపోద్ది కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎందుకు అంత ఫాస్ట్ గా అవుద్ది అంటే నేను చెప్పే విధానం అలా ఉండడం ఒక కారణం అయితే, నా బ్యాక్గ్రౌండ్ ఒక కారణం. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నోని పెట్టుకొని మనం ఏంటి అడిగేది అని అనుకుంటారు, నాతో అన్నారు కూడా ఛానల్ వాళ్ళు. సో ఆ విధంగా వెళ్ళాను, కాన్సెప్ట్ ఇచ్చాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. 5 minutes పట్టింది, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొక 5 minutes లో మిగతా 2 కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి సార్ మీరు ఒక కాన్సెప్ట్ ఇవ్వమంటే 3 రకాలు ఇచ్చారు అంటే, మీకు నచ్చింది తీసుకోండి, ఏబీసీలో ఏదో ఒకటి తీసుకోండి అన్న. మూడిట్లోనూ డిఫరెంట్ సెగ్మెంట్స్ అనమాట. సో వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఇలా కాదు కానీ మీరే ఏదో ఒకటి ఫైనల్ చేయండి అన్నారు. ఒకటి ఫైనల్ చేసి దీన్ని మనం చేద్దాం, వర్కౌట్ చేద్దాం అన్నారు. ఒక్క కాన్సెప్ట్ మనం ఇస్తే అది ప్రోగ్రామ్గా రావడానికి చాలా టైం పడుతుంది. దానికి చాలా డిస్కషన్స్ ఉంటాయి, దానికి చాలా బడ్జెట్ ఉంటుంది, టెక్నికల్ టీము, సెట్, అన్ని గ్రాఫిక్స్ అన్ని ఉంటాయి. ఇవన్నీ అయిపోయి బయటకు రావడానికి కొన్ని నెలల టైం పడుతుంది. అంత ఫాస్ట్ గా ఏం రాదు. ఫాస్ట్ గా వచ్చింది ఏంటంటే మహిళలు మహారాళ్ళు, ఇంకా ఫాస్ట్ గా వచ్చింది ఏంటంటే స్టార్ మహిళ. ఈ 2 మాత్రమే చాలా ఫాస్ట్ గా వచ్చాయి, ఎక్కువ కాలం ఉన్నాయి. మహిళలు మహారాణులేమో 500 చిల్లర, స్టార్ మహిళేమో 3000 పైగా. మిగతా ఎవరికి అంత ఫాస్ట్ గా చేయడం కుదరదు. ఇది డిజిటల్ యుగంలో ఉన్నాం మనం. ఈ డిజిటల్ యుగంలో కూడా అంత ఫాస్ట్ గా చేయలేరు. అప్పుడు డిజిటల్ యుగం కాదు. మరి డిజిటల్ యుగం కాకపోవడం వల్ల ఎక్కువ టైం లేకుండా చాలా ఫాస్ట్ గా ప్రోగ్రామ్ చేయడం ఎలా, ఎంత కష్టపడి ఎంత ఎఫర్ట్స్ పెట్టాం అనేది కమింగ్ డేస్ లో చెప్తా. ఆ ఛానల్ వాళ్ళు నేను కాన్సెప్ట్ ఇచ్చాను, ప్రాసెస్ లో పెడదామండి, దీన్ని చేద్దామండి అన్నారు. మీ బడ్జెట్ ఎంత అని అడిగారు. నాకు మొదటి నుంచి కూడా నా బడ్జెట్ ఇంత అని చెప్పడం లేదండి. మొత్తం బడ్జెట్ వేసి ఇస్తా, డైరెక్టర్ దగ్గర నంబర్ వేయను, వదిలేస్తా. మీకంటూ ఒక బడ్జెట్ ఉంటుంది కదా, ఇచ్చేసేయండి ఎంతో కొంత అంట. అంటే నాకేంటంటే వర్క్ కావాలి, ప్రోగ్రామ్ కావాలి, చెయ్యాలి అనుకుంటాను తప్ప నాకేదో ఇంత మనీ కావాలి అని డిమాండ్ చేయను. స్టార్ మహిళ డైరెక్టర్ గా నాకు ఒక ఐడెంటిటీ వచ్చినాక కూడా, ఒక ఇమేజ్ వచ్చినాక కూడా నాకు ఇంత కావాలి ఎంత కావాలని డిమాండ్ చేసింది లేదు అనమాట. ఇప్పటికీ రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒక కాన్సెప్ట్ ఇవ్వమంటే ఇచ్చాను. మరి దీనికి మీకు ఎంత ఇవ్వమంటారు ఏంటి అని అంటే, మీ బడ్జెట్ బట్టి ఇచ్చేసేయండి ఎంతో కొంత, నేనేం అడగను, నాకు ఇంత కావాలని అడగను, మీరెంత కొంత ఇచ్చేసేయండి అన్న. మరి అది రాంగో రైటో నాకు తెలియదు కానీ నాకు అట్లా అలవాటు అయిపోయింది మొదటి. అయితే ఈ రెమ్యునరేషన్ల గురించి మనం ఎంత అడుగుతాము, వాళ్ళు ఎంత ఇస్తారు, అడగకపోతే ఎంత ఇస్తారు, ఇవన్నీ కూడా వేరే ఎపిసోడ్ లో చెప్పుకుందాం. ఇవన్నీ మీకు తెలుసా తెలీదా? తెలుసో తెలీదో నేనే చెప్తా, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అంతా మీకు చెప్తా. ఓకే, అయితే ఇప్పుడు మళ్ళీ మెయిన్ టాపిక్ వస్తున్నా. ఒక టాపిక్ అందుకొని వేరే దాంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ వస్తున్నాను కదా. మీకు అనిపించిందా అలా? సరే, కాపీ కొట్టారు. ఎలా? కాన్సెప్ట్ తీసుకున్నారు, వర్కౌట్ చేద్దామన్నారు, అది చేస్తున్నాం అన్నారు, టైం తీసుకుంటున్నారు. ఓకే, ఎలాగో టైం టేకింగ్ కదా నేను అనుకున్నా. తర్వాత కొంచెం మెల్లగా చేద్దామండి, టైం తీసుకుంటామండి అన్నారు. ఓకే రైట్ అన్న. కట్ చేస్తే ఒక 6 నెలలో 7 నెలలో టైం పట్టింది. నేను ఇంకా వదిలేసుకున్నా. ఇక వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఇస్తారులో, ఏముంది, నేను ఊరికే కాల్ చేసి ఏమైంది అని అడిగే పరిస్థితి లేదు. ఒక 6 నెలల తర్వాత ఒక పెద్ద కంపెనీ వాళ్ళు ఒక ప్రముఖ ఛానల్లో ఒక ప్రోగ్రామ్ చేశారు. దాంట్లో నేను ఇచ్చిన రౌండ్స్ ఉన్నాయి. అదేంటి, ప్రముఖ కంపెనీ ప్రముఖ ఛానల్ అని చెప్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళతో ఫైటింగ్ చేసుకునే ఉద్దేశం నాకు లేదబ్బా. ఎందుకంటే మళ్ళీ ఆ ఛానల్ వాళ్ళే నాకు కాల్ చేసి రావు ప్రోగ్రామ్ చెయ్యి అంటారు. ఎందుకండి అన్ని చెప్తారు బయటికి అంటారు. మళ్ళీ ఈ కంపెనీ వాళ్ళు నా ఫ్రెండ్సే, వాళ్ళు కూడా ఎందుకు బాస్ మా గురించి ఇలా చెప్తావు అంటారు. ఎందుకు గొడవలు ఎందుకు? కాకపోతే ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనుకున్నా వాళ్ళు చూస్తే వాళ్ళు తెలిసిపోద్ది కదా. దీనికి ప్రూఫ్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి కదా. నేను ఏం చేశానంటే కాన్సెప్ట్ ఇవ్వడానికంటే ముందే రిజిస్ట్రేషన్ చేయించా. ఢిల్లీలో ఒక కంపెనీ ఉంటుంది, ఢిల్లీ కంపెనీలో రిజిస్ట్రేషన్ చేయించా. నా దగ్గర విత్ స్టాంప్స్ మంచి ప్రూఫ్స్ ఉన్నాయి. చాలా మంది రిజిస్ట్రేషన్ చేయించారు, కానీ నేను రిజిస్ట్రేషన్ చేపిస్తా. మరి అందుకే అంటారు, మరి కాన్సెప్ట్ ఇస్తే వాళ్ళు కాపీ కొడతాయంటే కొట్టని ఇచ్చేస్తా అని అంట. అయితే మరి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర, గవర్నమెంట్ స్టాంప్స్ తో సహా. ఏదో పోస్ట్లో వేసి రిజిస్టర్ పోస్ట్లు వేసి అవి కాదు, డైరెక్ట్ కంపెనీ, డైరెక్ట్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ తోటే నేను స్టాంప్స్ చేయించుకుంటాను అనమాట. సో దాంట్లో ఏది వాడుకున్నా
ఎవరు వాడుకున్నా నేను వాళ్ళ మీద కేసు వేయొచ్చు, రచ్చా చేయొచ్చు, కంపెన్సేషన్ తీసుకోవచ్చు నేను. అలా ఉంటుంది. అయినా సరే నేను ఎవరి మీద కేసు పెట్టలేదు, ఎవరితో ఏమనలేదు. ఇక్కడ ఏంటంటే నా రౌండ్స్ తీసుకున్నారు, వాడు తను చేశారా అంటే ఏం చేయాలి, అట్టర్ ఫ్లాప్ ఏడ్చినట్టునే. అది జనాలకు ఎక్కలేదు, చేసేటోళ్ళకి ఎక్కలేదు. నేను డిజైన్ చేసింది వాళ్ళు కనీసం ఒక 10% కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. ఫేస్బుక్ లో ఒక మేడం పెట్టారు కామెంట్, ముచ్చర్ల రజనీ శకుంతల గారు, మీరు కామెంట్స్లలో పెట్టండి ఐడియాస్ గురించి అన్నారు కదా, మరి ఎవరికి అది కొట్టేస్తే అని అంటే సరదాగా అన్నారు, అది సీరియస్ ఏం కాదు. ఆ ఒక్క ఆమె చేసిన కామెంట్ వల్ల నాకు ఇదంతా గుర్తుకొచ్చి నేను మీతో షేర్ చేస్తున్నా. ఆ మేడంకి రిప్లై ఇచ్చా, ఒక వీడియోలో చెప్తానండి అని. సరే ఎలాగో అన్నాను కదా, అదంతా నాకు ఇప్పుడు మస్తిష్కంలోకి, నా మనసులోకి వచ్చింది కదా, అది ఇప్పుడు నేను షేర్ చేస్తున్నా. సో కాపీ కొట్టారు కానీ ఏం చేయలేకపోయారు. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, నా కాన్సెప్ట్ ఎవరు తీసుకున్నా సరే, వాడుకున్నా సరే, నాలాగా మీరు చేయలేరు. హార్ట్ఫుల్ గా, ఎమోషనల్ గా, మనస్ఫూర్తిగా చేస్తేనే సక్సెస్ అవుద్ది. స్టార్ మహిళ వచ్చింది, ఇంకా డిఫరెంట్ షోస్ చాలా వచ్చాయి, కానీ ఎవరి బ్రాండ్ వాళ్ళదే. స్టార్ మహిళ లాగా లాంగ్ రన్షిప్ మిగతాయి లేవు. అంటే లేవంటే వాటిని తగ్గిస్తున్నాం అని కాదు, కానీ ఇక్కడ ఏంటంటే మనస్ఫూర్తిగా చేస్తే ప్రోగ్రామ్ సక్సెస్ అవుద్దని నేను బాగా నమ్ముతా. ఇంకా దీనికంటే ముందు వేరే ప్రోగ్రామ్స్ వచ్చినా, వెనక వచ్చినా, దీనికి సిమిలర్ గా వచ్చినా, అవి కొన్నాళ్ళే ఉన్నా కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారని నేను అనను. ఎందుకంటే వాళ్ళ కమర్షియల్స్ కొన్ని థాట్స్ ఉంటాయి, కొన్ని వీక్స్ తర్వాత చాలనుకుంటారు, లేదంటే ఒక అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ అమౌంట్ రాకపోతే ఆపేస్తారు. ఒక రేటింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ రేటింగ్ రాకపోతే ఆప్ చేస్తారు. కానీ స్టార్ మహిళ విషయంలో అడ్వాంటేజ్ ఏంటంటే, ఎప్పుడైనా ఒకసారి రేటింగ్ తగ్గినా కూడా ఓపిక్ గా ఉంటారు మేనేజ్మెంట్. హడావుడిగా అరిబరిగా రేటింగ్లు ఎత్తికేంటి అన్నారు. అయితే నేను ఎప్పుడు చేసినా కూడా రేటింగ్ మంచి రేటింగే ఇచ్చా. నేను ఇచ్చిన మినిమం రేటింగ్ తో, ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, స్టార్ మహిళ నేను కొన్నాళ్ళు లేను, లేడీ బాస్ చేసినప్పుడు కొన్నాళ్ళు అది చేయాలా ఇది చేయాలా అన్న కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే అదంతా మళ్ళీ పెద్ద హిస్టరీ అవుద్ది, అది వేరే వీడియోలో చెప్తాను. దాంతో నేను కొన్నాళ్ళు పక్కకి తప్పుకున్నప్పుడు తెలిసింది, ఆ రేటింగ్స్ చూస్తే తెలిసింది. నేను వేరే వాళ్ళని తగ్గించాలనో అవమానించాలనో కాదు, కానీ చెప్పాలనుకున్న బలమైన విషయం ఒకటే, ఉమెన్ ప్రోగ్రామ్ చేయాలంటే హార్ట్ఫుల్ గా, మహిళల మీద రెస్పెక్ట్ తో, మహిళల మీద అభిమానంతో, వాళ్ళని సొంత ఆడపడుచుల్లాగా, సిస్టర్స్ లాగా అనుకొని చేయాలి ప్రోగ్రామ్. అప్పుడే సక్సెస్ అవుద్ది. అంతేగాని మనకు వచ్చిన పార్టిసిపెంట్స్ ని, నేను చేసిన స్టార్ మహిళలు కానీ, లేడీ బాస్లు కానీ, స్టార్ వంట కానీ ఏదైనా చూసుకోండి, బ్యాడ్ షాట్స్ పడవు, సమస్య లేదు. కొంతమంది ఉంటారు చెప్పినా వినకుండా కావాలని ఆ డాన్స్ చేస్తున్నప్పుడు అప్పుడు ఇప్పుడు కొన్ని ఇబ్బందులు జరిగి ఉండొచ్చు. అయినా కూడా నేను చాలాసార్లు పార్టిసిపెంట్స్ని నో అనేవాడిని. సో ఇదంతా కూడా ఎందుకంటే ఒక సొంత సిస్టర్ లాగానో, సొంత పర్సన్ లాగా అనుకున్నప్పుడే, మనం హార్ట్ఫుల్గా వాళ్ళ మీద రెస్పెక్ట్తో ఉన్నప్పుడే ఇలాంటివి చెప్పగలుగుతాం. మా అసిస్టెంట్ డైరెక్టర్ నేను స్ట్రిక్ట్గా చెప్పేవాడిని, అమ్మాయిలు ఉంటారు కదా మన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, స్ట్రిక్ట్గా ఫినిష్ పెట్టుకోమని చెప్పు అని. ఇవన్నీ స్టార్ మహిళల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి తెలుసు, నార్మల్గా చూసే వాళ్ళకి ఇవన్నీ తెలీదు. ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇవన్నీ తెలుసు. ఆల్రెడీ మీరు పార్టిసిపేట్ చేసి ఉంటే, ఇప్పుడు నేను చెప్పిన వాటికి మీరు రిలేట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఏమంటారు? ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీరు దేని కనెక్ట్ అయ్యారు, ఏది రైట్ అనిపించింది, ఏది అవునా అనిపించింది, వీటన్నిటికీ మీరు తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. మీరు కామెంట్ ద్వారా తెలియజేస్తే మీరు నా వీడియోస్ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారు అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. లేకపోతే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఎదురుగా ఒక మనిషి ఉన్నాడండి, మనం వాళ్ళకి చెప్తూ ఉన్నాము, మనం చెప్తున్నప్పుడు ఓ అవునా అలా ఎలా జరిగింది, ఓహో అంటే వాళ్ళు విన్నట్టే. లేదు మనం చెప్తూ ఉన్నాము, వాళ్ళ పనాలు ఏదో చేసుకుంటూ పోతున్నారు, వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు అనుకోండి, మనం చెప్పి దండగా అనిపిస్తుంది కదా. నాకు కూడా ఆ ఫీలింగ్ కలగకుండా మీరు నా మాటలు వింటున్నారు, రియాక్ట్ అవుతున్నారు, మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు, మీకు నచ్చుతున్నాయి అని నేను అనుకోవాలంటే కంపల్సరీగా మీరు కామెంట్ చేయాలి కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇప్పటికే చాలా మంది కామెంట్ చేస్తున్నారు, మీరు కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి, వీడియోని లైక్ చేయండి. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి తెలుసా చెప్పాలనుకుంటే, కానీ లాంగ్ వీడియోలు అయిపోతాయని హడావుడిగా చెప్పేస్తుంటా, హడావుడిగా. ఇప్పుడు చూడండి చాలా మినిట్స్ అయిపోయింది ఇప్పటికే, ఒక 5-6 నిమిషాల కంటే ఎక్కువ చెప్పొద్దు అనుకుంటా. చెప్పుకుంటూ వెళ్తే గంటలు చెప్పొచ్చండి, చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మీరు మొబైల్ లేదంటే ఈ యూట్యూబ్ వదిలిపెట్టకుండా, ఈ ఫేస్బుక్ లో మీరు ఈ వీడియో చూడడం ఆపకుండా ఉండేలాగా గంటలు చెప్పన్నా కూడా కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఇక్కడ మీకు చాలా పనులు ఉంటాయి కదా, ఇదే చూసుకుంటూ కూర్చుంటారా ఏంటి? అందుకనే 5 నిమిషాలు 6 నిమిషాలు ఇద్దాం అనుకుంటా, అందుకే చెప్పను, ఎక్కువ చెప్పను, కొంచెం చెప్తాను. నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, సగమే చెప్పి ఆపేసాను ఏంటి అనిపిస్తూ ఉంటుంది. వీడియో పెరిగిపోతుంది. మళ్ళీ మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ని, మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నింటి కూడా ఈ కామెంట్ బాక్స్లో ఎక్స్ప్రెస్ చేయండి కామెంట్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్.